జనవరి 19 కాలచక్రంలో ఈ రోజుకి స్వాగతం. ఈరోజు జనవరి 19 కాలచక్రంలో ముఖ్యమైన విషయాలు ఏం జరిగాయో ఒకసారి చూద్దాం. 1966 ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం. 1990 పెద్ద ఎత్తున కాశ్మీరీ పండిట్స్ వలసలు. 2006 నాసా న్యూ హొరైజన్స్ యానం ప్లూటో పరిశోధన కోసం ప్రయోగం. 1915 జర్మనీ బ్రిటన్పై వైమానిక దాడి. 1597 మహారాణా ప్రతాప్ సింగ్ మరణం. 1990 ఓషో రజనీష్ మరణం. ఇక వివరాల్లోకి వెళ్దాం. 1966లో జనవరి 19న ఇందిరాగాంధీ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించారు. ఇందిరాగాంధీ ఈ పేరు భారత రాజకీయ చరిత్రలో ఒక శక్తివంతమైన అధ్యాయం. 1917 నవంబర్ 19న అలహాబాద్లో మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె. చిన్న వయసు నుండే స్వాతంత్ర ఉద్యమ వాతావరణంలో పెరిగిన ఈమె దేశ సేవ తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. 1966లో భారత తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పాలన అంటే దృఢత్వం, నిర్ణయాత్మకత మరియు అధికారిక స్పష్టత. 1969లో ఆమె తీసుకున్న కీలక నిర్ణయం బ్యాంకుల జాతీయీకరణ. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని పేద ప్రజలకు, రైతులు, చిన్న వ్యాపారులకు రుణాలు చాలా సులభంగా లభించాయి. 1971లో జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధం ఇందిరాగాంధీ నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. బంగ్లాదేశ్కు స్వాతంత్రం భారత సైన్య విజయం మరియు ఒక మహిళా నాయకురాలిగా ఆమె చూపిన ధైర్యం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. కానీ 1975లో విధిన అత్యవసర పరిస్థితి అనగా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ జీవితంలో అత్యంత వివాదాస్పద అధ్యాయం. పౌర హక్కుల పరిమితి, ప్రజాస్వామ్యంపై వచ్చిన విమర్శలు ఆమె నాయకత్వాన్ని ప్రశ్నల మధ్య నిలిపాయి. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీని అనంతరం 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన స్వతంత్ర భద్రతా సిబ్బందిచే హత్య చేయబడ్డారు. ఆమె మరణం దేశాన్ని శోకసముద్రంలో ముంచింది. ఇందిరాగాంధీ ఆమెను పూర్తిగా పొగడలేం, అలా అని పూర్తిగా విమర్శించలేం. కానీ భారత చరిత్రను మలచిన నాయకురాలిగా ఆమె స్థానం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అందుకే చరిత్ర భారతదేశ ఉక్కు మహిళగా ఆమెను గుర్తించుకుంది. నాసా న్యూ హొరైజన్ యానం. 2006 జనవరి 19న నాసా న్యూ హొరైజన్ అనే అంతరిక్ష పరిశోధనా యానం ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం ప్లూటో మరియు దాని పరిసరాలను అధ్యయనం చేయడం. అనగా ప్లూటో యొక్క ఉపరితల వాతావరణం, ఉష్ణోగ్రత, దాని చంద్రుని గురించి వివరాలను సేకరిస్తుంది. ప్లూటోను అతి దగ్గర నుండి ఫోటోలు తీసి డేటాను భూమికి పంపింది. అతి తక్కువ ఇంధనంతో అనేక సంవత్సరాలు పనిచేసింది. అంతరిక్ష అన్వేషణలో ఇది ఒక్క శాస్త్రీయ ఘట్టం. 1915 బ్రిటన్పై వైమానిక దాడి. 1915 జనవరి 19న మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ బ్రిటన్పై మొదటి వైమానిక బాంబు దాడి చేసింది. యుద్ధ చరిత్రలో విమాన దాడులకు ఇది ఆరంభంగా చెప్పొచ్చు. 1597 మహారాణా ప్రతాప్ సింగ్ మరణం. 1597 జనవరి 19న మహారాణా ప్రతాప్ సింగ్ గాయాల కారణంగా మరణించారు. మహారాణా మేవార్ రాజ్యానికి చెందిన రాజు. మొఘల్ చక్రవర్తి అక్బర్కు తలవంచిన ధైర్యవంతుడిగా భారతదేశ చరిత్రలో నిలిచాడు. 1990 ఓషో మరణం. 1990లో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీష్ పూణేలో మరణించారు. స్వేచ్ఛే జీవితం మనిషి ఆలోచనల్లో, జీవన శైలిలో, ప్రేమలో, ఆధ్యాత్మికలో స్వేచ్ఛగా ఉండాలి అని అతని ఫిలాసఫీ. మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. డైనమిక్ మెడిటేషన్, యాక్టివ్ మెడిటేషన్ వంటి కొత్త పద్ధతులను పరిచయం చేశారు. ఇటువంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.